శంభో మహాదేవ శంకర శంకర శివ శంకర శిష్య బృందాన్ని ఒక్కొక్కరిగా నాగేశ్వర గారు ఒక్కొక్కరు పరిచయం చేయండి. అన్నదాన కార్యక్రమం కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభమైంది. ఇప్పుడు భజన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీ చావ నాగేశ్వరరావు గారి బృందం రాఘవబాబు గారు బాబు బాబు కొంచెం రండి రండి. మీకు క్లుప్తంగా తెలియజేయడం మన బాధ్యత, భాగ్యంగా భావిస్తున్నాం. మాగుంట సుధాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసం రెడ్డి బంగారం లాంటి తండ్రికి పుట్టిన వజ్రా లాంటి పిల్లలు. తండ్రి మాగుంట రాఘవరెడ్డి గారి ప్రజ్ఞా పాఠవాలనే కాదు, దయాద్ర హృదయాన్ని, దానగుణాన్ని, కులమత తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా అభిమానించే వ్యక్తిత్వాన్ని పుచ్చుకున్నారు. భగవాన్ కలవా భగవాన్ కలవా నీ కొరకేను బ్రతికేను దేవా నాకొకసారి కల్పించరావా నీ కొరకేను వెదకేను దేవా నాకొకసారి కల్పించరావా భగవాన్ కలవా భగవాన్ కలవా భగవాన్ కలవా ఏగనామది గాలిలోనా ఊగినాంతరంగాన జ్యోతి ఏగనామది
పాడుకుందాం. జీవన తొలి సంధ్య నీతో పాడుకోండి పాపండి. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. నా జీవన యాత్రకు మలి సంధ్య సంగమమవుతుంది, నా జీవన యాత్రకు మలి సంధ్య సంగమమవుతుంది. నన్ను సిద్ధపరచు యేసునాథా, నీతో ఉండుటకు. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. అందరికీ సహాయపడుతూనే ఎంతో పేరుగాంచిన రాగుంట సుబ్బారావు రెడ్డి గారిని చెప్పగలము. తర్వాత పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గరికి ఆయన తీసుకెళ్ళినప్పుడు సాష్టాంగ పడి ఆశీర్వాదం చెప్పగలము. ఒంగోలే ఒక రాజధానిగా ఉండేది. ఆయన మద్రాసు నుంచి విశాఖపట్నం వరకు అనేక పోరాటాలు చేసి ఒక మంచి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి అని చెప్పినట్లుగా ఆయన అయితే ఫలించాడు, అభివృద్ధి చెందాడు, భూమిని విస్తరింప చేశాడు. అయితే ఆయన మన మధ్యలో లేడని బాధ అయితే ఉంది, కానీ వారి తమ్ముడు గారైన శ్రీనివాసరెడ్డి ఆ గారు ఆ లోటుని ఆయన ఒక మంచి రాజకీయ నాయకుడు. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కార్యసాధకుడు. ఆయన ఒక కార్యాన్ని అనుకుంటే ఆయన కార్యాన్ని సాధించేవాడు. కార్యసాధకుల కుటుంబానికి, అలాగే వారి యొక్క శిష్యులకు, పార్టీలకు, అలాగే ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పొందడం తెలియదు. వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించిన పెద్దల్ని చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన సామేల్ గారు చాలా మంచి మాటలు చెప్పారు. దీంట్లో ముద్దల భజన చేసిన వాళ్ళు కూడా చాలా మంచి ఇక్కడ దేవుడి గురించి
మాహోల్ క్రియేట్ చేశారు. మాకు తెలుగు అంతగా రాదు. మన ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీసు గురించి చెప్తున్నారు. పాత రోజుల్లో ఒక మనిషి చాలా కటిక పేద మనిషికి మేము దానం చెయ్యాలి, ఎవరికి తెలియకూడదు ఆ దానం చేసేది అని చెప్పి రాత్రిపూట అందరూ నిద్రపోయేటప్పుడు కొన్ని డబ్బులు తీసుకెళ్ళి రాత్రిపూట ఒక మనిషి చేతిలో డబ్బులు పెట్టేసి అతని ముఖం కూడా చూడకుండా తిరిగి వచ్చేస్తాడు. ఉదయాన్నే మనుషుల్లో చర్చ జరుగుతుంది. రాత్రిపూట ఒక మనిషి దొంగకి డబ్బులు ఇచ్చారంట, దానం ఇచ్చారంట అని చెప్పి ఆ దానం ఇచ్చిన వ్యక్తి నా దానం వేస్ట్ అయిపోయింది, నేను దొంగకి డబ్బులు ఇచ్చాను అని చెప్పి ఆయన ఏం చేశాడంటే రెండో రోజు కూడా డబ్బులు తీసుకెళ్ళి ఇట్లాగే నేను గుప్త దానం చేస్తాను అని చెప్పి రాత్రి పూట ఒక ఆడ ఆమె అక్కడ నిల్చొని ఉంది. ఆమె చేతిలో డబ్బులు ఇచ్చేసి తిరిగి వచ్చేసాడు. ఆమె ముఖం కూడా చూడలేదు. కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి 29వ వర్ధంతి సందర్భంగా వారికి మొట్టమొదటిసారిగా ఇప్పుడు వేదిక మీద విచ్చేసినటువంటి ఎమ్మెల్యేలు, మాగుంట కుటుంబీకులు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రాఘవ్ బాబు గారు, నిఖిల్ గారు అదే వేదిక మీదకి వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే రియాజ్ బాషా గారు, జనసేన డిస్ట్రిక్ట్ పార్టీ అధ్యక్షులు, అలాగే వివిధ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఈరోజు కీర్తిశేషులు పెద్దలు, గౌరవనీయులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట సుబ్బారెడ్డి గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ బాలవీర్య స్వామి గారికి, అదేవిధంగా సంప్రదాయ పార్టీ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా టూరిజం రాష్ట్ర చైర్మన్ శ్రీ నౌకసారి బాలాజీ గారికి, జనసేన అధ్యక్షులు రియాజ్ గారికి, బీజేపీ అధ్యక్షులు శివారెడ్డి గారికి, మరియు మాగుంట జనసేన నాయకులు గొర్రెపల్లి శ్రీనివాసరావు గారికి, మరియు ఇక్కడికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా గారికి అందరికీ సాధారణ ఆహ్వానం. ఇంకొద్దిసేపట్లో ఇక్కడికి ఒంగోలు శాసనసభ్యులు గారు కూడా, కనిగిరి శాసనసభ్యులు, ఒంగోలు శాసనసభ్యులు కూడా అటెండ్ అవుతున్నారు. ఈ పూజా కార్యక్రమం తదుపరి ఒక 5 నిమిషాల్లో అన్నప్రసాదం కార్యక్రమం ప్రారంభమవుతుంది. మన జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఈరోజు పెద్దలు, గౌరవనీయులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట సుబ్బారెడ్డి 29వ వర్ధంతి సందర్భంగా వారికి ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. అందరూ కూడా అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించవలసిగా కోరుచున్నాం. బాబు అందరూ కొద్దిగా సైడ్ సెంటర్ ఏమా, సెంటర్ ఫోటో కూడా బాగుంటుంది. ఇవాళ ఈ ఘన నివాళులు కాకుండా సుబ్బారెడ్డికే కాదు, వారితో పాటు
మనం ఎంతోసేపు నుంచి ఎదురు చూస్తున్న మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఇంకొద్ది క్షణాల్లో ప్రారంభించబోతున్నాం. ఈరోజు చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మణ్యుడు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు వారితో పాటు అసూలు బాసిన రత్నం కానిస్టేబుల్ గారిని కూడా వారికి కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. సుదీర్ఘకాలం మాగుంట వారి కుటుంబం రాజకీయాల్లో ఉంటుంది అంటే దానికి కారణం ఆనాడు సుబ్రహ్మణ్యుడు గారు ప్రకాశం జిల్లాకు వచ్చి అనేక రకాలుగా సేవలు చేసి ఎంతో మందికి ఆయన పుట్టిన నెల్లూరులోనైనా ఇక్కడ పెద్ద ఎత్తున సేవలు చేయడం. ఇప్పుడు మీ అందరికీ చెప్తా స్వాగతం సుస్వాగతం. వారి సభ్యులని వారు కూడా స్వర్గస్థులయ్యారు. వాళ్ళిద్దరూ కూడా మన ప్రాంతానికి ఎలాగేమి సేవలు చేశారు. అటువంటి మీద మన ఎమ్మెల్యేలు అందరికీ అవకాశం ఇవ్వాల్సిగా కూర్చున్నాం. ఫోటోగ్రాఫర్స్ అంతా ఎనికి రావాలి. ఎమ్మెల్యేలందరికీ కోటయ్య గారికి, చిన్న విజయ్ కుమార్ గారికి, ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొంత సహాయం చేస్తారు. తర్వాత వాళ్ళు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతారు. మా కందుకూరులో అయితే బాగంటి కుటుంబం వాళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నా లేకపోయినా, వాళ్ళు పదవుల్లో ఉన్నా లేకపోయినా మా కందుకూరుకి చాలా సహాయ సహకారాలు అందించిన కుటుంబం వారిని ఎల్లప్పుడూ కూడా ఇదే మంచి విషయం మా కందుకూరు నిలపాలని ఇదేమైనా మరొక తప్ప శ్రీ సుబ్రహ్మణ్యుడు గారిని అలాగే వారి సభ్యులని భారతమ్మ గారిని వారికి నివాళులు అర్పిస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. అట్లాగే పార్వతమ్మ గారికి నివాళులు తెలుపుకుంటూ వచ్చిన అశేషమైన జనవాహినికి వారి అభిమానులకు సుబ్రహ్మణ్యుడు గారి యొక్క అడుగుదారులను నడుస్తూ వారి సమాజ సేవని కొనసాగిస్తున్నటువంటి గర్వకారంగా చెప్పుకుంటాం. ఎందుకంటే రాజకీయాల్లో ఒక విలువతో వారి అడుగుదారులు నడుస్తున్నటువంటి వ్యక్తుల్లో ఈ రోజున కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారిని తమ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిగా కోరుచున్నాం. ఈరోజు 29వ వర్ధంతి సందర్భంగా మాగుంట సుబ్రహ్మణ్యుడు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఏటా చేసిన విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు ఇదే పీవీఆర్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా ఆయనకి గుర్తు చేసుకోవటం, ఆయనకి నివాళులు అర్పించటం, ప్రముఖులంతా కూడా రావటం, ఒక కార్యక్రమాన్ని మన శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి గారు వీళ్ళంతా కూడా చేయటం మనం ఆనవాయితీగా మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి మనం గమనించుకున్నప్పుడు వాళ్ళ ఉండే టైంలో వాళ్ళు ఏం చేశారు, 29 సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది అభిమానులు ప్రతి ఒక్కరు కూడా తలుచుకునే విధంగా సుబ్రహ్మణ్యుడు గారు ఆ రోజుల్లో ఏం చేశారో మనం అందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఉండే పరిస్థితుల్లోనే మంచినీళ్ళకి ఇక్కడ ఒంగోలులో ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ రోజుకి ప్రాబ్లంలు అలానే ఉంటాయి. అయినా కూడా ఆ రోజుల్లో సొంత వెహికల్స్తో నీళ్లు ప్రతి కాలనీలకు కూడా నీళ్లు పంపించడం, మంచినీళ్ళు దాహం తీర్చిన వ్యక్తి మాగుంట సుబ్రహ్మణ్యుడు గారిని మాత్రం తప్పకుండా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తర్వాత కూడా మన శ్రీనివాసరెడ్డి గారు కూడా దాన్ని కొనసాగిస్తూ దాన్ని తీసుకొచ్చారు.
దాని దాహం అనేది ఇంకా 2-2.5 సంవత్సరం లోపల ఒంగోలులో పర్మనెంట్గా మంచినీళ్ళ సమస్య అనేది లేకుండా దాని కూడా పరిష్కారం అయిపోతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అలాంటి సుబ్రహ్మరెడ్డి గారు మా కుటుంబానికి కూడా మా తాతయ్య గారికి అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉంటాం, వీళ్ళు ఎంపీగా ఉంటాం, వాళ్ళతోటి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆ 2 కుటుంబాలతో మాకు సంబంధాలు మన శ్రీనివాసరెడ్డి గారితో కానీ అదేవిధంగా అప్పుడుండే సుబ్రహ్మరెడ్డి గారు మా పెద్ద ఆయన ఇద్దరు కూడా అందరూ కూడా కలిసి కుటుంబ సంబంధాలు అప్పటి నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా అదేవిధంగా కొనసాగటం, వాళ్ళతోటి సంబంధాలు వాళ్ళ కుటుంబంతో ఉండటం కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ఏదైతే పెద్దవాళ్ళు ఎంతోమంది ఉంటారో ఆ టైంలో వాళ్ళకి అవకాశం ఉండేటప్పుడు అవుతారు, కానీ వాళ్ళు చేసిన ఆ టైంలో మాత్రం పనులు మాత్రం ప్రజలు మాత్రం గుర్తుంచుకుంటారు. ఖచ్చితంగా ఎన్నో కాలేజెస్ ఎంతోమంది విద్యార్థులు ఇవాళ బయటికి వెళ్తున్నారంటే ఆయన ఆ రోజు 16 కాలేజీలు ఆ రోజు పెట్టి ఎంతోమందిని చదివించిన దాంట్లో కూడా సుబ్రహ్మరెడ్డి గారు చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇందాక మేము అన్నానికి అక్కడ అందరూ కూడా భోజనాలు చేస్తుంటే భోజనాలు వడ్డించడానికి వెళ్ళాం. అన్నీ కూడా ఇంతలా ఉన్న లడ్డు జాంగ్రీ పెడుతున్నారు. నేను ప్రతిసారి ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా జాంగ్రీయే ఉంది. నేను అడిగా ఏంది జాంగ్రీయే పెడతారు ప్రతిసారి అంటే మన సుబ్రహ్మరెడ్డి గారికి ఇష్టం అని చెప్పారు. అట్లా 29 సంవత్సరాలైనా ఆయనకి ఇష్టం ఉండే కూరలు కానీ స్వీట్ కానీ అవన్నీ కూడా ఇంతమంది పేదవాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయటం ఇవన్నీ కూడా చాలా మంచిదని చెప్పేసి తెలియజేస్తూ మన శ్రీనివాసరెడ్డి గారికి కానీ మన రాఘవరెడ్డి గారికి కానీ ఇలాంటివన్నీ కూడా కొనసాగుతూ కుటుంబంలో ఏదైనా కూడా ఇలాంటి అందరితోటి పాల్పంచుకోవడం చాలా సంతోషం విషయం అని చెప్పి తెలియజేస్తూ ఆయన అందరికి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. అంటే ఒక మంచి చేసిన వ్యక్తిని ఎవరు మర్చిపోరు అనేదానికి ఒక నిదర్శనం. మరి ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో గిద్దలూరు కానీ మార్కాపురం కానీ కనిగిరి కానీ ఆ ప్రాంతాల్లో నీళ్లు తెల్లగా ఉంటాయి తాగాయని తెలియజేసిన మహానుభావుడు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు. వారి ద్వారానే ఆ రోజు దర్శి దగ్గర కాలువ నుంచి పొదిలి తీసుకొచ్చి పొదిలి చెరువులో నీళ్లు పట్టి ఆ నీళ్ళని కనిగిరి ప్రాంతాన్ని తాగునీరుకి అందజేసిన ఒక గొప్ప వ్యక్తి. మరి అదేవిధంగా ఇక్కడ చిన్నారులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఆ రోజు ఇంటర్మీడియట్ విద్య అనేది కనిగిరి ప్రాంతంలో లేదు బాలికలకు, కానీ ఆ రోజు ఆ ప్రాంతంలో మాగుంట సుబ్రహ్మరెడ్డి ట్రస్ట్ ద్వారా కాలేజీలు స్థాపించి ఆడపిల్లలు చదువుకోవడానికి మంచి భవిష్యత్తును వాళ్ళు ఆ రోజే దిక్సూచిగా మనకు ప్రారంభించడం జరిగింది. మరి సిమెంట్ రోడ్లు కూడా ఈరోజు కనిగిరి ఏదైతే ఉప్పు రోడ్ అనే రోడ్డు ఉందో ఆ రోజు వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఆ ప్రాంతం రోడ్ వేస్తే ఈరోజు చెక్కు చెదరలేదు. అంత క్వాలిటీ అంత బాగా చేశారు. ఇటీవల నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఢిల్లీలో వెళ్ళినప్పుడు మా ఏఐసి సోదరులు చెప్పేవాళ్ళు, మీ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు అంటే ఎట్లాంటి వారు అనేదానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, మా ఏరియాలో రోడ్లన్నీ బాగలేవు, ఈ రోడ్లన్నిటికీ ఒక 414 కోట్లు 420 కోట్లు ఎస్టిమేట్తో వెళ్ళారట. వెళ్ళగానే వారందరూ ఇన్ని ఒక్కసారి ఇవ్వటం కుదరదు సార్, భారతదేశం మొత్తానికి ఎంత గ్రాంట్ కావాలో ఆ గ్రాంట్ మొత్తం మీ పార్లమెంట్కి మీరు అడుగుతున్నారు, సాధ్యపడదని చెప్పారంట. అప్పుడు సుబ్రహ్మరెడ్డి గారు చెప్పిన మాట ఏంటో తెలుసా, అయితే నేను వేస్తాను కానీ మీరు సంవత్సరం కొంత నాకు ఇవ్వండి అని చెప్పి అడిగిన పెద్ద ఆయన. అంటే ఎంత దాతృత్వం, ఎంత ఏ విధంగా ప్రజలకు చేయాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఆయన మనసులో ఉన్న ఆలోచన. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో వారు మరణించకపోయి ఉంటే మెడికల్ కాలేజీలు ఆ రోజు ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీ స్థాపించాలని చెప్పేసి వారు కంకణం కట్టుకున్నారు 92లో. అంతేనా 92లో మేము కూడా కాలేజీలో చేరాలని ఆశపడ్డాం, కానీ అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల కాలేజీ స్టార్ట్ కాలేదు. దాని ద్వారా మేము బయటికి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మనం ఆలోచించండి, మాగుంట కుటుంబం అదేవిధంగా వారి వారసత్వాన్ని పుణిపుచ్చుకొని మన భారతక్క ఉన్నారు,
వారు పార్లమెంట్ సభ్యులు చేసినప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు. మరి సీనన్న మీ అందరికీ తెలుసు, అందరికన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు యూత్ ఎవరంటే సీనన్నే, మన ఎంపీ గారు. ప్రతి వాళ్ళతో చనువుగా, ఆయన కోపంగా చూడాలని చాలాసార్లు అనుకుంటా కానీ ఇంతవరకు కనపడలేదు నాకు వారితో ఉన్న సంబంధాలు అప్పటి నుంచి. కానీ ఎప్పుడు ఆ మొహంలో నవ్వుతూనే ఉంటారు. ఎప్పుడు కోపం అనేది నేను చూడలేదు. మరి ఎప్పుడు మేము ఏదైనా చేస్తే చూడాల్సి వస్తుందేమో తెలియదు. కానీ అంత నా ప్రాంతం మన ప్రాంతం అని చెప్పి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు కూడా అడిగినప్పుడు కూడా కాదని చెప్పి ఒంగోలులో నేను ఉంటానని చెప్పేసి మన ప్రాంతంలోని వారు దత్తత తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన వారి కుటుంబానికి మనం ఎన్నిసార్లు నివాళులు అర్పించుకున్నా కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ, భవిష్యత్తులో మంచి చేసేవారిని ఆదరిస్తే మన ప్రాంతం బాగుపడుతుంది తప్ప స్థానికంగా ఏదో వచ్చి 4 రోజులు కొత్త వ్యక్తులు వస్తుంటారు. వారు కాదు, మన ప్రాంతం అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరు, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా చేయడం. మరి ఇటీవలగా అన్నకు చైర్మన్ ఇచ్చినారు సెంట్రల్లో. చాలా స్కీమ్స్ బాధ్యత ఉంది. ఇళ్ళ దగ్గర నుంచి అర్బన్ డెవలప్మెంట్ దగ్గర నుంచి రకరకాల ఇండస్ట్రీస్ కూడా చైర్మన్ అయ్యారు. కాబట్టి ఈ రాబో 5 సంవత్సరాల్లో మన ప్రాంతంలో మన ఒంగోలు పార్లమెంటుని చక్కగా తీర్చిదిద్ది ముందంజలోకి తీసుకెళ్లి ఎన్నో పారిశ్రమలు. మరి ఇప్పుడు రాఘవరెడ్డి గారికి చెప్పారు, వారు రాగానే మరి ఇప్పుడు వారు ఎంపీ కాదు, పోటీ చేయాలనుకున్న కొన్ని కారణాల చేత డిలే అయినా వారు చేయాలనే ఒక సంకల్పం ఉంది. ఈరోజు మీరు చూస్తుంటారు, జాబ్ మేళ ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? ఇంకా 5 ఏళ్ళకి ఎలక్షన్ ఉంటాయి. కానీ జాబ్ మేళ పెట్టి యువతను ఎంకరేజ్ చేయాలనేది వారి ఆలోచన. మరి 2500 మందికి దాదాపు 5000 మంది పైచీలకు అక్కడికి వచ్చారు క్యాంప్కి మార్కాపురం. 2500 మంది ప్లేస్మెంట్. నిన్న వారిని కలిస్తే ఆ ప్లేస్మెంట్ ఎంతమందికి వచ్చారో వాళ్ళందరూ న్యాయం జరుగుతుందా లేదని అదే డిస్కషన్లో ఉన్నారు. మరి ఆ విధంగా ఈ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే వ్యక్తులు మనం ఆలోచించాలి. మాతో కూడా మాట్లాడుతుంటారు, అలా రిలయన్స్ ఎంతవరకు వచ్చింది, మీ సోలార్ హబ్ ఎంతవరకు వచ్చింది, ఇక్కడ ఇది వస్తే ఇన్ని ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి వారు మాట్లాడటం చూస్తుంటే వారి కుటుంబంలోనే వాళ్ళ రక్తంలోనే ఆ విధంగా 10 మందికి సేవ చేయాలనే ఒక సంకల్పం ఉన్న కుటుంబం మన ప్రకాశం జిల్లా దక్కడాన్ని మనం గర్వపడుతూ వారి కుటుంబానికి దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మాగుంట సుబ్రహ్మణ్యం గారి 29వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అదేవిధంగా 29 సంవత్సరాలు గడిచినా కూడా అంతా తొందరగా పూర్తి అయినప్పుడు, ఎందుకంటే ఆయన తోటి మాకున్న అనుభవం. ఆయన ఈ జిల్లా వాసి కాదు, నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పోటీ చేయడం. అప్పుడు బ్రహ్మాండ మెజార్టీతో ఆయన గెలిచిన తర్వాత ఆయన ఈ జిల్లాకి చేసినటువంటి అభివృద్ధి, ముఖ్యంగా ఆ రోజుల్లో బాగంటి సుబ్బరామరెడ్డి గారు రాఘవరెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు రాఘవరెడ్డి గారి పేరు చార్టీ పెట్టి ఆ చార్టీ కూడా ఫస్ట్ తరఫున ఒంగోలులో మంచినీటి విపరీతంగా ఉండేది. బాగుంటే సుబ్బరామరెడ్డి గారు అంటే ఎక్కడైనా సరే మంచినీరు ఉందంటే లక్ష్మణరెడ్డి గారు చెప్తే ఎక్కడే ఆ ఊరి నిండా అయ్యి కనపడుతుంది. ఆ విధంగా ఒంగోలు ప్రజల దహాన్ని తీర్చినటువంటి వ్యక్తి బాగుంటే సుబ్బరామరెడ్డి గారని మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జనరేషన్ 2 జనరేషన్ అయిపోయింది. ఆ రోజు సుబ్బరామరెడ్డి గారితో మాకున్నాను, అసలు ఏంటంటే ఏం చేసినా సరే ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పోయాడు. ఆయన అదే విషయం బాగా ప్రకాశం జిల్లాలో వెలువడే ప్రాంతం ఆ రోజుల్లో వెలువడి జిల్లా కాబట్టి అలాంటి ఒంగోలు కానీ ప్రాతినిధ్యం వహిస్తూ ఈ జిల్లాని కేవలం ప్రభుత్వపరంగా కాకుండా తన సొంత నిధులతోటి వాళ్ళ తండ్రి గారి ఫ్యాక్టరీ దృష్టి పెట్టి ఈ జిల్లా మరి విద్యా ఫ్యాక్టరీ మంది కాలేజీస్ పెట్టలేదు. ఆయన ఒంగోలు పార్లమెంట్కే పరిమితమే కాకుండా మేమన్నా ఒంగోలు పార్లమెంట్లోనే కలుగురు కలిగిరి గుర్తి కాలేజీ పెడుతున్నారు. అది కూడా ఉంది, మా పనులలో కూడా కాలేజీ వెళ్ళలేదు, మీరు పనులలో కూడా కాలేజీ పెట్టాలని చెప్పండి. వెంటనే శాంక్షన్ చేసి మా గ్రామంలో కూడా జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసింది. ఆ విధంగా ఎవరు అడిగినా పనులుగానే కాదు, మా నియోజకవర్గంలో అయితే
రాజనగర్లో కాలేజీ పెట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో రాజేంద్ర రెడ్డి గారు చెప్పని తెలంగాణలో కాలేజీ పెట్టడం జరిగింది. ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేవో, కాలేజెస్ లేవో అక్కడంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలందరూ కూడా ఈ విద్యా వ్యవస్థ కల్పించాలి, సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు రాఘురెడ్డి గారు పెట్టి ఆయన ఆ పుస్తకం కూడా ఈ కాలేజెస్ చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా అభివృద్ధి విషయానికి వస్తే ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి ఆ రోజుల్లో మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు చెప్పారంటే క్షణాల మీద అయిపోతాం. ఆ విధంగా ఎవరు ఏ పని కావుతుందిగా బహుశా పార్లమెంటు సభ్యుల్లో ఒంగోలు నుంచి ఎన్నికైన వాళ్ళు ఈ రోజు కూడా మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి పాపులర్ లీడర్ ఎవరు లేదని చెప్తున్నారు. ఏమాత్రం అసలు లేదని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇంకా ఒక చిన్న విషయం, ఆయన ఇంకోటి ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్లడ్ ఉంటాయి బాక్స్ పెట్టుకునేవాడు. ఆయన షుగర్ పేషెంట్. అప్పుడు ఈరోజు మేము షుగర్ పేషెంట్, అప్పుడు షుగర్ పేషెంట్ కాదు, కానీ బ్లడ్ మాత్రం చెప్పుండేవాడు. ఏంటన్నా షుగర్ కదా ఏముంది టాబ్లెట్ వేసుకునే కదా ఏదో ఆ విధంగా ఎంతో సరదాగా ఆయన కుటుంబానికి సంబంధాలు మాకు చాలా ఆత్మీయత. మరి అంత ఆత్మీయుడిగా వ్యక్తి ఈరోజు లేడు కూడా ఆయన చేసిన పనులు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన చేసిన మంచి పనులను కూడా భావితరాలకి తెలియజేస్తూ మాగుంట సుబ్రహ్మణ్య గారికి, అదేవిధంగా మాగుంట పార్టీ గారికి మా నివాళులు అర్పిస్తూ వారికి ఎప్పుడో సరే ఆత్మీయ శాంతి చెందుతామని చెప్పి. అది కూడా ఎలక్షన్స్లో ఒక వింతైన అనుభవం, అది కొత్త అనుభవం, జీవితంలో మర్చిపోలేదు అనుభవం కూడా. మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. వారు బలరాం గారు ఇద్దరు కలిసి టౌన్లో తిరుగుతూ ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కాబట్టి నేను తిరుగుతూ ఉన్నాను. గోపాల్ నగరంలో తారసపడ్డాం, ఘర్షణ జరిగింది. మీనా గారు అనుకుంటున్నాను ఎస్పీ గారు మా ముగ్గురిని అరెస్ట్ చేసి ఎస్పీ ఆఫీస్లో ఉన్న గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టారు. ఎలక్షన్స్ అయిన దాకా మిమ్మల్ని మేము వదిలిపెట్టాం, ఇక్కడ కూర్చొని భోజనాలు ఎక్కడ తెప్పిస్తాము. సరే చేసేదని కూర్చున్నాం. దాదాపు ఒక 2 hours 3 hours 5 గంటలు అయ్యేదాకున్నాం. అప్పుడు వారితో నాకున్న మాటలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఆయన చూడగానే ముందు అసలు గౌరవం ఏర్పడుతుంది. ఒక నిన్నైన మనిషి, నవ్వుతూ మాట్లాడతాడు, ఎక్కడ క్లాష్ ఉండదు. ముందు ఆయన వ్యక్తిత్వం, ఆయన చూడగానే ఒక గౌరవం ఏర్పడుతుంది. ఆ తర్వాత కాసేపు ఎక్కువసేపు మాట్లాడిన తర్వాత మనకు మంచి ఎంపీ గారు దొరికారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నేను తెలుగుదేశం పార్టీ కావచ్చు. మనకు మంచి ఎంపీ గారు దొరికారని చెప్పి ఒక భావం నాకు కలిగింది. ఆ 3 hours ఆయనతో నాకు పరిచయం జీవితంలో మర్చిపోలేదు. మేము పెద్ద రాజకీయాలు మాట్లాడుకోలేదు, అక్కడ ఒక యోగక్షేమాలు కలుపుకున్నాం, కుటుంబ విషయాలు మాట్లాడుకున్నాం తప్ప రాజకీయ విశేషాలు కూడా మాట్లాడుకోలేదు. అప్పటి నుంచి వారి కుటుంబంతో నాకు ఆ తర్వాత పార్వతమ్మ గారు కానివ్వండి, ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, వారి కుటుంబంతో నాకు ఎందుకో రాజకీయాలకు అతీతమైన సంబంధం ఏర్పడింది. వారు ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా, నేను ఎక్కడున్నా ఎందుకో ఒక రకమైన ఆత్మీయత కలిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉన్నాం. మరొకసారికి సుబ్రహ్మణ్యరెడ్డి గారికి మా జోహార్ అర్పిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఒంగోలు ప్రజల మధ్యన లేకుండా వాళ్ళ హృదయాల్లో 29 సంవత్సరాల కింద కూడా చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజకీయంగా అతీతంగా అది ఒక్క మాగుంట కుటుంబం మాత్రమే. ఎందుకంటే నేటికి 29 సంవత్సరాలు పూర్తయినా ప్రతి సంవత్సరం కూడా ఇంతే ఘనంగా ఆయన వర్ధంతిని జరుపుకోవటం నిజంగా
మనందరికీ ఆయన మీద ఉన్నటువంటి అభిమానం. ఒంగోలు నియోజకవర్గంలో మంచినీళ్ళు లేకపోతే గుర్తొచ్చేటటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మాగుంట కుటుంబం. ఈరోజు మాగుంట సుబ్బరామరెడ్డి గారు మన మధ్యన లేకపోయినా ఒంగోలు పార్లమెంట్కి నేను ఉన్నాను అని చెప్పి ఆ కుటుంబం నుంచి రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఏ పార్టీలో ఉండా ఒంగోలు పార్లమెంటు మాగుంట కుటుంబం అని చెప్పేసి పరిస్థితికి ఈరోజు అందరం కూడా వాళ్ళని గెలిపించుకొని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తూ మాగుంట సుబ్బరామరెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ జనసేన పార్టీ తరఫున ఆయన పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పి ఆ కుటుంబానికి దేవుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు. శ్రేణులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కీర్తిశేషులు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి యొక్క జన్మదినాలు అయితేనేమి, అదేవిధంగా వర్ధంతి సభలను పెట్టుకోవటం మనకెంతో గర్వకారణం. కారణం ఏంటంటే గతంలో బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు ఎవడైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరి కోసం చదువుకునేదానికి పాఠశాలలు, ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ అన్నీ కూడా పెట్టి పేదలందరినీ దగ్గర తీసుకున్న చరిత్ర బ్రిటిష్ వారిది. మరి మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబం రాజకీయాల్లోకి వచ్చినాక ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరి కోసం మరి ఎన్నో పాఠశాలలు నిర్మించి, పాఠశాలలు పెట్టి, జూనియర్ కాలేజీల పాఠశాలలు పెట్టి విద్యని పేదలకు అతి దగ్గరగా అందించినటువంటి చరిత్ర మాగుంట కుటుంబం వారిది. అదే కాకుండా ఈ జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఎన్నో గ్రామాలు వర్షం లేక కరువు పీడితంగా ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా మనిషికి కనీస అవసరమైనటువంటి మంచినీరు ఇచ్చే దాంట్లో వీరి యొక్క కుటుంబం ప్రతి గ్రామానికి ఆ రోజుల్లో కూడా మరి వాటర్ ట్యాంకర్స్ని పెట్టి త్రాగునీరు అందించినటువంటి చరిత్ర మాగుంట కుటుంబానిది. అందుకనే ఈ జిల్లా ప్రజలు ఆ యొక్క మాగుంట కుటుంబాన్ని మర్చిపోలేనటువంటి పరిస్థితి. అందుకని ఆయన తదనంతరం గౌరవనీయులు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వారి కుటుంబం అంతా కూడా రోజు మాగుంట సుబ్బరామరెడ్డి గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ సంస్మరణ సభ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేసిన ప్రముఖులకు, పెద్దలకు, వేదిక ముందున్న ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మాగుంట కుటుంబం అంటేనే ప్రజాసేవ చేసే కుటుంబం, 35 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. మాగుంట సుబ్బరామరెడ్డి గారు, అట్లాగే మాగుంట పార్వతమ్మ గారు. ప్రజాసేవ విషయానికి వస్తే ఇప్పుడు మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట రాఘవన్న గారు ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న వ్యక్తులు. అందరికీ ఇప్పటికీ కూడా ప్రజలందరూ వారు చేసిన కృషిని, సేవని గుర్తుంచుకుంటారు. వారి సేవా సంస్థ ద్వారా, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కాలేజీలు ఏర్పాటు చేశారు, ఉచిత మంచినీరు అందించారు, పలు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేశారు, కళ్యాణ మండపాల నిర్మాణానికి కృషి చేశారు. ఎప్పుడూ కూడా నిజమైన రాజకీయ నాయకులు అంటే ప్రజాసేవ చేయటమే అని నిరూపించుకున్న కుటుంబం మాగుంట కుటుంబం. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారికి, మాగుంట సుబ్బరామరెడ్డి గారికి మంచి సంబంధాలు ఉండేవి. నేను మా తాతగారి దగ్గర, నాన్నగారి దగ్గర చిన్నప్పుడు విన్నాను మాగుంట కుటుంబం గురించి. ఇప్పుడు నేను రాజకీయాల్లో ప్రవేశించాక మళ్ళీ నాకు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా, అట్లాగే మాగుంట రాఘవన్న గారు ఎంతో సహకారం అందించారు. ఎలక్షన్ టైంలో వారు చాలా మంచి సూచనలు అందించారు. వారు చేస్తున్న సేవకి ఎప్పుడు దేవుడు ఆశీస్సులు ఉంటాయి వారి కుటుంబానికి. అట్లాగే ప్రజలందరి గుండెల్లో వాళ్ళు ఎప్పుడు
ఒక చిరస్థాయి గుర్తింపు ఉంటుంది అని నేను అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు. ఇది ఒక పండగలాగా బ్రహ్మాండంగా ఒంగోలు పట్టణంలో 29 సంవత్సరాలు జరుపుకుంటున్నారు ఈ మన మాగుంట కుటుంబం వారు. మాగుంట సుబ్రహ్మణ్య గారితో సంబంధం నాకు లేకపోయినా మా అన్నగారికి ఎక్కువ సంబంధం ఉంది ఆయనకి. మా అన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆయనతో బాగా సంబంధాలు ఉన్నాయి మొదటి నుంచి ఆయనకి. మేము మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అయినా కూడా వారు ఏ పార్టీలో ఉన్నా మేమందరం ఆయన కుటుంబం కోసం వచ్చి ఈ యొక్క వర్ధన సభలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఒంగోలు పట్టణంలో మంచి నీళ్ళు ఎవరిచ్చారు అంటే మాగుంట కుటుంబమే మొట్టమొదటిసారి ఇచ్చారని ఏ ఒక్క ప్రజల్ని ఏ వార్డు ప్రజలు అంటే చెబుతారు. కావున ఇలాంటి సమావేశానికి బ్రాహ్మణ సంఘం తరఫున ఆహ్వానించేందుకు వారి కుటుంబానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Now, policeman Rose. పనిని కూడా మర్చిపోయి సీలను చూచి తన్మయత్వం చెందుతారు విద్యార్థులు యువకులకి. నేను మాగుంట రాఘవ బాబు చేసిన సేవలు కోకోలేదు. ప్రకాశం జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా